కాంగ్రెస్ కి టర్న్ అయ్యారు. అది కేసీఆర్ కి షాకింగ్ పరిణామం మళ్ళీ. ఎందుకని అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒక్క 2018, 2016 హైదరాబాద్ ఈ 2 టైంలో ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్ వైపుకి వెళ్ళి 2018 తర్వాత మళ్ళీ మారిపోయారు. హైదరాబాదు ఎంఐఎం ఎప్పుడు ఓకే, సికింద్రాబాద్ అప్పుడు గెలిచింది వీళ్ళే కదా. సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇవన్నీ గెలిచింది ఎవరప్పుడు? బీజేపీ కాంగ్రెస్లు గెలిచినాయి అప్పుడు. అటు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది. తద్వారా 2019 తర్వాత మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందుకని బీఆర్ఎస్ అనే నినాదం తీసుకుని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కలుపుకెళ్ళడానికి ప్రయత్నించుకొచ్చారు. ఎంత చేసినా అక్కడ మొన్న ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు మళ్ళీ పూర్తిగా కేసీఆర్కి మద్దతు ఇచ్చారు. దానికి సాక్ష్యం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలన్నిట్లలో బీఆర్ఎస్ విజయం సాధించడం. 2019 తర్వాత 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి షాకే ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వెనకే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి వెళ్ళేటట్టుకు సిద్ధపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ ఓటర్లని వదులుకోదు, బీఆర్ఎస్ కూడా వదులుకోనియదు. ఈవెన్ మనోళ్ళకి కూడా అక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలంటే ఓటు ఉండాలి మనిషిగా. ఓట్లలో ఈ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి.